గ్యాప్ ఫోన్ చేసిన ఇరిటేట్ అవడం ఇట్లాంటిది ఆ సీన్లో ఎక్కడ పట్టుకున్నారు మీరు మదర్తో చేసిన ఎలా ఉంటుంది ఫీల్ అవుతుంది? నాకు బాగుంటుంది. మరి కోమల్కి ఎందుకు అట్లా లేదంటే నేను మాట్లాడతా అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి. అదంటే ఇంట్లో వాళ్ళతో ఎక్కువ మాట్లాడరు కదా. అంటే ముఖ్యంగా చాలామందికి ఒక గ్యాప్ ఉంటుంది. అంటే కలిసినప్పుడు ప్రేమను చూపెట్టుకోరు, బట్ ప్రేమ ఉంటుంది. సో ఆ విషయాన్ని కొంచెం చెప్దామన్న దాంట్లో పెట్టింది, కానీ పర్సనల్గా ఒకరి నుంచి తీసుకున్నది అట్లేం కాదనమాట. అవును సార్, డెఫినెట్లీ. అండ్ నాకు అనిపించింది నేను నెక్స్ట్ ఒక జానర్ షిఫ్ట్ చేయాలి, మళ్ళీ తిరిగి యాక్షన్ చేయాలన్నా, మళ్ళీ తిరిగి ఒక థ్రిల్లర్ జానర్కి పోవాలన్నా, ఐ థింక్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం ఇన్ ద మిడిల్ ఈజ్ ఇంపార్టెంట్. ఒకసారి అన్నీ అండూ అయిపోతాయి, అగైన్ యూ కెన్ సీ ద మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ కల్ట్ వస్తుంది, యూ విల్ సీ ద కంప్లీట్ డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ దట్ ఫిలిం. సో ఐ థింక్ దిస్ ఫిలిం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ దిస్ కేమ్ ఇన్ ద లైక్ రైట్ టైంలో వచ్చింది. ఎక్స్పెరిమెంట్ ఇది డెఫినెట్లీ. ఆయన ఈ మనిషే ఎక్స్పెరిమెంట్. సో డెఫినెట్లీ రకరకాల అంటే ఇట్స్ ఎ స్టోరీ అబౌట్ ఫిల్మ్ మేకర్. ఇంకో దిక్కు చూసుకుంటే ఫ్యామిలీ వాల్యూస్ గురించి ఉంది, ఇంకో దిక్కు ఇండస్ట్రీ గురించి చాలా సెటరికల్గా. వీ హ్యావ్ ఆల్ ఒరిజినల్ నేమ్స్ అండ్ ఒరిజినల్ క్యారెక్టర్స్. ఇప్పుడు దిల్ రాజు గారు ఉన్నా కూడా, హరీష్ శంకర్ ఉన్నా కూడా, మన వంశన్ ఉన్నా కూడా, ఇట్ ఆల్ లుక్స్ లైక్ సినిమా కంటే ఎక్కువ మీకు ఇది కోమల్ గారు కృష్ణానగర్లో ఫిలింనగర్లో జరుగుతున్న కథలాగా అనిపిస్తుంటుంది. సో డెఫినెట్లీ అట్లేం లేదండి. అంటే లేదు, అట్లేం లేదు. అంటే అట్లని కాదు, అంటే మంచి సినిమా మంచి ప్రొడక్షన్ అంటాం, మంచి సినిమా మంచి అంటా ఉంటారు కదా, దాని మీద చిన్న పని చేద్దామని చేసింది తప్ప పర్టికులర్గా ఒక ప్రొడక్షన్ అనుకుని నేను చేసింది కాదు. లే అట్లేం లేదండి, అన్ని మంచి ప్రొడక్షన్లే కదా, అందరు సినిమాలు తీస్తారుగా. సార్ వెళ్తాను సార్, మల్లికార్జున వెళ్తున్నాం అంటున్నాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.